ఇది అనాలోచన ఉండకండి. వాళ్ళ భక్తి ఎంతవరకు? ఈ లోకం కాదు, ఒక 2 నిమిషాలు భక్తి. అయిపోతారా? చెప్పులు బయటకిస్తారా? దండ పెట్టుకుంటారా? చెప్పులు వేసుకుంటారా? బయట మళ్ళీ బయటకు వచ్చి ఏం చేస్తారు వాళ్ళు? అంతే. కానీ ఇది అది కాదు కదా, అది మనకు వాళ్ళకు కూడా తేడాది. యేసు ప్రభుకి వాళ్ళకు కూడా తేడాది. ఇది చెప్పాలి సాక్ష్యం. ఇది నాకు కుంభాలు ఆశీర్వాదాలు వచ్చినాయంటే అయిగా మనం చెప్పాల్సింది. దేవుడు నీకు ఏం మేలు చేశాడు, దేవుడు నీ పట్ల ఉన్న ఉద్దేశం ఏంటి, ఆ తర్వాత పరిస్థితి ఏంటి, ఈ తర్వాత పరిస్థితి ఏంటి, ఆ తర్వాత మన జీవం ఏ పాటిది. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేను తిరిగి లేస్తాను, లేచి మరలా మీ దగ్గర నేను వస్తాను. అందుకని మీరు నా యందు విశ్వాసం ఉంచండి అని చెప్తూ ఇంకేమంటాడు వాక్యాన్ని మనం చదివినప్పుడు ఇప్పుడు ఎవరి చేతికి అప్పగించబడ్డాడు? పాపిష్ఠులైన మనుషుల చేతి. దేవుడిని అప్పగిస్తాడు. అలాగే దేవుడు అప్పగిస్తాడు. ఎందుకు అప్పగిస్తాడు? చెప్పనా? నువ్వు సువర్ణంగా మారాలని, నీకు ఒక నమ్మకం పుట్టాలని, అసలు దేవుడు ఉన్న శక్తి ఏంటో నువ్వు గమనించాలి. అర్థమైందా? ఉన్నది మొత్తం తీసేసిన తర్వాత ఆయన అంటాడు, నువ్వు తీసేసినా పర్వాలేదు, నువ్వు ఉంచినా తీసేసినా ఇబ్బంది ఏం లేదు, కానీ నా విశ్వాసం నా నమ్మకం ఒకటే, నేను మరలా సంపాదించుకో.